ఇప్పుడు కృష్ణుడు సారథిగా ఉన్నాడు. ఆ అర్జునుడిని సారథిగా వచ్చి రథం మీద నిలబడి కాపాడడం కోసం యుద్ధం చెయ్యనని చెప్పి బలరాముడు వెళ్ళిపోగానే ఇటు సారథిగా వచ్చి ఎన్ని మాటలు ఇంత రక్షణ చేశాడు మహానుభావుడు. సారథ్యం ఆయనకి ఏం అవసరం నిజంగా. తన భక్తుడి కోసమని అంత కిందకొచ్చి సారథ్యం స్వీకరించి కాపాడాడే, అది ఎలా? త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప, 3 లోకములను కప్పేసేటటువంటి నీలకాంతితోటి తను ఉద్దీపింప, ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలము పైంద్రంజిల్ల. ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎటువంటి పసుపు రంగులో ఉంటుందో అటువంటి పచ్చటి బట్ట కట్టుకున్నవాడై పైంద్రంజిల్ల నీలాల కవ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింప. అలకలు ఆ ముంగురులిలా ముఖం మీద పడుతుంటే గాలికి అతిసేవ్యంబై విజృంభింప మా విజయం చేరెడు వన్నెకాడు. యుద్ధం చేసే ముందు అర్జునుడితో కలిసి వచ్చి అర్జున ఎక్కు అని రథం ఎక్కి లీలా విలాసంగా పగ్గాలు పట్టుకుని సారథిగా నిలబడ్డాడే,